పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం పోరాడిద్దట. నేను అడుగుతున్నా, పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లు వస్తే ఏమైందో తెలుసా? పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లు వస్తే ఏమైందంటే త్వరగారు పోయి దొరసాని వచ్చింది రాజ్యంలోకి. అదే మహిళా రిజర్వేషన్ బిల్లు. కానీ డిఎస్పీ ఉద్యమం ఏం చెప్తుందంటే మహిళా రిజర్వేషన్ బిల్లు వస్తే ఆ మహిళా రిజర్వేషన్ లో బీసీ ఎస్సీ ఎస్టీలకు కూడా 70% కోటా కేటాయించండి. అప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లు వచ్చినప్పుడు అందులో మా చాకలి తల్లి పార్లమెంటుకు పోద్ది, మా మంగళ తల్లి పార్లమెంటుకు పోద్ది, మా గొల్ల తల్లి పార్లమెంటుకు పోద్ది, మా ముదిరాజ్ తల్లి పార్లమెంటుకు పోద్ది, మా యాదవ తల్లి పార్లమెంటుకు పోద్ది, మా అణగారిన కులాల తల్లులు పార్లమెంటుకి అసెంబ్లీలోకి పోతారు. ఉత్తమ మహిళా బిల్లు తీసుకొస్తే త్వరగా ఇంట్లో కూర్చుంటాడు, దొరసాన్ని పెడతాడు. ఇదా పార్లమెంట్లో మహిళా బిల్లు? ఈ పువ్వులు మా క్యాలీఫ్లవర్ పెడతారా, నాకు పెడతారా? ఏంది మేము అంత బచ్చగాళ్ళం తెలవదా మాకు? ఇది ఇప్పుడు కొత్త ఉద్యమం. మళ్ళా ఆంధ్ర అయినా పోయినా మళ్ళీ ఇక్కడ దొర ఇచ్చాడు. మహిళా బిల్లు దొరపోయి దొరసాని వచ్చింది. అన్ని పూలు పెట్టే క్యాలీఫ్లవర్ పూలు. అందుకని అనుక్షణం అప్రమత్తంగా ఉండండి, అప్రమత్తంగా ఉండండి ప్రజలారా, అప్రమత్తంగా ఉండండి. చైతన్యం. ఇవాళ మహిళా బిల్లు విషయంలో సోదరుమని చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. మహిళలకు సంబంధించి 33% రిజర్వేషన్ తీసుకొస్తే అందులో బీసీ మహిళకు హక్కు లేదు కదా. బీసీ మహిళలకు హక్కులు లేవు. మరి బీసీ మహిళ సంగతి ఏంది? రేపు పొద్దుగాల 33% వస్తే ఎవరు వస్తారు? మళ్ళా సునీత వెంకటరామరెడ్డి, సుజాత నర్సిరెడ్డి, ఇయే కదా వచ్చేటి. అన్నీ ఇలాంటి పేర్లే కదా వచ్చేటి. మరి మన బీసీ మహిళలేవి? మన బీసీ మహిళలకు రేపు పొద్దుగాల మన మహిళలు వాళ్ళు మహిళలే కాకుండా పోతారన్నట్టు రేపటి ఎన్నికల్లో. అందుకోసమే మన వాటా ఏందో తేలాల్సిందే, మన సోదరి మనల వాటా తేలాల్సిందే. రేపు పొద్దుగాల 33% రిజర్వేషన్ బీసీ మహిళలకు కూడా అందులో వాటా ఉండాలి. ఆ వాటా ఇచ్చేటువంటి దమ్ము ధైర్యం ఈ రాజకీయ పార్టీలకు ఉన్నాయా? ఉండే.